హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు టెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలి ఉంది డిఎస్సి ఎగ్జామ్ మాత్రమే. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకు తొందరలోనే రాబోతుంది. ఇక మనకు డిఎస్సికి మిగిలి ఉంది 40 రోజులు మాత్రమే. ఆ 40 రోజులలో ఉన్నటువంటి సమయాన్ని మనము ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే విషయాల్ని, అదేవిధంగా మన ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చును. అక్కడ అన్ని రకాలుగా ఫ్రీగా పొందవచ్చును. ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. రైట్. అదేవిధంగా మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అదేవిధంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి మిత్రమా. అదేవిధంగా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్. ఇక మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిఎస్సికి దాదాపుగా 40 రోజులైతే మనకు టైం ఉంది. ఈ 40 రోజులు మనము తక్కువ టైం ఉంది, టెన్షన్ పడడం లాంటివి చేయకండి. ఓకేనా? ఎందుకంటే తక్కువ టైం ఉందనే టెన్షన్ అనేది ఆటోమేటిక్గా మనకు స్టార్ట్ అవుతుంది. సో అటు టెన్షన్ని తగ్గించుకోండి. ఎందుకంటే మిత్రమా, మనం ఆల్రెడీ టెట్ కోసం మొన్నటిదాకా ఆల్రెడీ చదివే ఉన్నాము. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము 4 ఆప్షన్లలో గుర్తుపట్టడం మాత్రమే మన బాధ్యత. ఖచ్చితంగా ఇప్పుడు చదివి నేను కోసేపటి తర్వాత మర్చిపోయినా అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం, అదే అది నాకు గుర్తులేదు ఇప్పుడే చదివాను కదా అనేటి అస్సలు రానియకండి. ఎందుకంటే మీకు ఒక 4 ఆప్షన్లు అనేటివి ఎగ్జామ్లో ఉంటాయి. ఒక ఆప్షన్ని మీరు చదివిన దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి మీరు చదువుతూ వెళ్తున్నప్పుడు వెనక మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. సో అలా మర్చిపోయినప్పుడు అరే నేను ఇప్పుడే చదివినా, ఇప్పుడే మర్చిపోయినా, నాకు జాబ్ వస్తుందా, సో అలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మనం చదివింది ఖచ్చితంగా ఎగ్జామ్లో 100% మనకు గుర్తొస్తుంది, మనం ఆన్సర్ చేయగలుగుతాం. మరి 40 రోజులలో చదవడం అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు కాదు? మీరు ఆల్రెడీ టెట్కు మొన్నటిదాకా పేపర్ 1 వాళ్ళు అయితే చూడండి నాన్న, పేపర్ 1 వాళ్ళకైతే ఏం చేంజెస్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఒక పిఐఈ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అవి మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అయితే మిగిలినవన్నీ అన్నీ మనకు డిఎస్సిలో ఉన్నాయి. టెట్లో ఉన్నవన్నీ డిఎస్సిలో ఉన్నాయి. కాబట్టి పేపర్ 1 వాళ్ళు చేయాల్సింది ఏముంది, రివిజన్ మాత్రమే. 40 రోజులలో మీరు రివిజన్ మాత్రమే చేయాలి. కొత్తగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మన యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. సో ఏ విధంగా చదవాలనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరైతే ఖచ్చితంగా టెన్షన్ అసలు పడకండి మిత్రమ్మ, జాబ్ ఈజీగా వస్తుంది. మీరు మంచిగా చదివితే మీకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు 40 రోజులలో దాదాపుగా రోజుకి 24 గంటలు మన టైం తీసుకుంటుంది. కాబట్టి 24 గంటలకి మనకు 40 డేస్కి 24 గంటలు ఏంటో చేస్తే మనకు 960 గంటలు అనేది అవుతుంది. సో ఈ 960 గంటలని ఎవరైతే కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటారో, ఈ 960 గంటల్లో మీ యొక్క సమయాన్ని ఎవరైతే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్కి యూజ్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. సో మనకు 960 గంటలు ఉన్నాయి. 960 గంటలు దాదాపుగా మీరు ఒక 500 గంటలు చదవగలిగిన మీ యొక్క జాబ్ మీకు వచ్చేస్తుంది. ఇది మాత్రం 100% నేను చెప్పగలుగుతాను. సో దీనికోసం మనము మరి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూద్దాం. చూడండి మిత్రమా, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్లో ఏమి చదవాలి? ఖచ్చితంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. టెక్స్ట్ బుక్సే చదవండి. మీరు మొన్నటిదాకా టెట్ ఎగ్జామ్ రాశారు, ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండే వచ్చింది. ఎగ్జాంపుల్తో సహా రసజ్ఞ ఘన విభజన అడిగారు. సో అది మనకు 8th క్లాస్ తెలుగులో ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాంపుల్ని కూడా మార్చలేదు. ఇచ్చాడా లేదా? ఎందుకంటే ఫస్ట్ నుండి నేను చెప్తూ వచ్చి టెక్స్ట్ బుక్స్ చదవండి, టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ చదివితే మనము ఆన్సర్స్ అనేటివి ఈజీగా చెయ్యగలుగుతాము. మెటీరియల్ చదివితే ఆన్సర్స్ని ఈజీగా చెయ్యలేము. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేయండి, వాటిని చదివే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం మిత్రం, మీరు ఇన్ని రోజులు టెట్ కోసం ఏదైతే మెటీరియల్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి చదివారో, సో మళ్ళీ వాటినే చదవండి. మళ్ళీ కొత్త ఏం కూడా తీసుకురాకండి. ఒకవేళ టెట్ కోసం మీరు మెటీరియల్స్ ప్రిపేర్ అయి ఉంటే ఇప్పుడు మళ్ళీ అవే మెటీరియల్స్ని ప్రిపేర్ కాండి, కానీ ఒక్కసారి టెక్స్ట్ బుక్స్ని కూడా ఒకసారి చూడండి. టెక్స్ట్ బుక్స్ అనేది ఎసెన్షియల్. టెక్స్ట్ బుక్ల దాటి క్వశ్చన్ అనేది రాదు. సో ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. మీరు ఒకవేళ మెటీరియల్స్ చదివి ఉంటే టెట్కి, సో మళ్ళీ అవే చదవండి, కానీ ఒకసారి టెక్స్ట్ బుక్ను కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకు క్వశ్చన్స్ అనేటివి టెక్స్ట్ బుక్ నుండే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ 40 రోజులలో 960 గంటలలో
మీరు రోజు పొద్దున ఖచ్చితంగా 4:30 గంటలకి నిద్ర లేచేటట్టు చూసుకొని 4 గంటలకైనా లేచినా ఏం పర్లేదు. సో డైలీ మనకు 6 to 7 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుకోవాలి. నిద్ర లేకుండా కూడా మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి సో నిద్ర అనేది కూడా ఎసెన్షియల్. కాబట్టి మీరు పొద్దున 4:30 గంటలు లేచే విధంగా చూసుకోండి. దాని తర్వాత మీ యొక్క టైం టేబుల్ని మార్నింగ్ అంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మీ యొక్క ప్రిపరేషన్ని మీరు అరేంజ్ చేసుకోండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ యొక్క సమయంలో మీ యొక్క సబ్జెక్టులు ఏమేమి చదవాలి, మీకు ఏదేది చదివితే ఎప్పుడెప్పుడు చదివితే ఏది వస్తుంది అనే దాన్ని మీరు ఒక టైం టేబుల్ని సెట్ రైట్ చేసుకోండి. నేను మీకు టైం టేబుల్ చెప్పాను, ఎందుకంటే నేను చెప్పినట్టు చదవాలని ఏం లేదు కదా మిత్రమా. మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ సబ్జెక్ట్ని తీసుకొని చదవండి. రైట్, ఏం చదవాలనేది నేను చెప్తాను. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఖచ్చితంగా చూడండి ఏం చెప్తున్నాను. మార్నింగ్ 5 to 11 మన ప్రిపరేషన్ ఉండాలి. 5 గంటల నుంచి రాత్రి 11 గంటలకు మొత్తం ఎన్ని గంటలు అవుతుంది? ఇది 18 గంటలు అవుతుంది. ఈ 18 గంటలలోనే మీరు మీ యొక్క బ్రేక్ తీసుకోవాలి. మీ యొక్క ఏమైతే కార్యక్రమాలు ఉంటాయో చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకొని అవన్నిట్లో మనకు ఒక 6 అవర్స్ పోయినా మినిమం 12 గంటలు మీ యొక్క ప్రిపరేషన్కి యూస్ కావాలి తప్పకుండా. సో ఆ విధంగా మీ యొక్క టైం టేబుల్ని సెట్ రైట్ చేసుకోండి మీరు. రైట్, ఇక్కడ చూడండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఎస్జిటి వాళ్ళు కావచ్చు, అందరికీ సేమ్ ప్రిపరేషన్ ఇదే విధంగా మీ యొక్క టైం టేబుల్ని సెట్ చేసుకొని మీరు మార్నింగ్ 5 to 11 సో దాంట్లోనే మీ యొక్క బ్రేక్ టైం అవి తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మనకు 10 మార్కులు ఉంటాయి. అదేవిధంగా పిఐకి మనకు 10 మార్కులు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ చూడండి మిత్రమా, మనము పర్స్పెక్టివ్ని ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీలో మనకు సిలబస్ అనేది ఉంది. సో దానికి అనుగుణంగా ఒక మెటీరియల్ కానివ్వండి, నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది అకాడమిక్ బుక్. పిఐకి సంబంధించి అకాడమిక్ బుక్ని మాత్రమే ఉంటే అది చదవండి. అది ఒకవేళ లేకుంటే ఒక మంచి మెటీరియల్ని తీసుకోండి. సో పిఐకి సంబంధించి జంగం విశ్వనాథ్ సార్ అయితే పిఐకి సంబంధించి బాగానే ఉంది. సో అది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు పర్స్పెక్టివ్ని ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా మనకు 10కి దాదాపుగా 8 మార్కులు అయితే మనం ఖచ్చితంగా స్కోర్ చేయగలగాలి. నేను 2017లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే అకాడమిక్ బుక్ మాత్రమే చదవడం జరిగింది. దాదాపు ఒక 7 మార్క్స్ 8 మార్క్స్ అయితే నాకు రావడం జరిగింది. అకాడమిక్ బుక్ నుండి మాత్రమే క్వశ్చన్స్ అనేటివి అప్పుడు కూడా రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి మిత్రమా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటేనే అదో పెద్ద సముద్రం. సో మనము ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, మనకు 2024 జనవరి అంటే 2024లో జరిగినటువంటి అంశాలను ఫస్ట్ అయితే చదవండి. ఎందుకంటే చాలా అంశాలు, భారతరత్న అవార్డు కావచ్చు, పద్మ అవార్డ్స్ కావచ్చు, బయో ఏషియా సదస్సులు కావచ్చు, ఇవన్నీ 2024లో జరిగాయి. సో 2024లో జరిగినటువంటి అంటే జనవరి నుండి ఈ యొక్క మార్చ్ మే వరకు చూసుకోండి. జనవరి నుంచి మే వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానివచ్చు, ఏమన్నా జరిగినటువంటి సదస్సులు కావచ్చు, వాటన్నిటిని మీరు 2024 జరిగినటువంటి అన్ని మీరు ఒకసారి ఖచ్చితంగా చదవండి. ముఖ్యంగా దీంట్లో జీకే కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి మనము తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలని ఖచ్చితంగా చదవాలి. తెలంగాణ అంశాలు ఏమున్నాయి, కొత్తగా మనకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం రావడం జరిగింది 2024లో, అంటే 2023 తర్వాత 24 స్టార్ట్ అయింది కదా. సో ప్రభుత్వం వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్, ఏం స్కీమ్స్ స్టార్ట్ చేశారు, కొత్తవి ఎక్కడ లాంచ్ చేశారు, వాళ్ళు ఏ డేట్న లాంచ్ చేశారు, ఏ ఊర్లో ప్రారంభం చేశారు, ఇవన్నిటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, అంటే వాటిని చదవాలి. ఎందుకంటే అక్కడ నుండి దాదాపుగా ఒక 3 to 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి దాంట్లోకి వెళ్ళి 100% మీకు 3 నుంచి 4 బిట్స్ వస్తాయి. వాటికి సంబంధించిన అంశాలు మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే జీకేలో మనకు కొన్ని ఇక్కడ నుండి వస్తాయి అని మనకు అనుకున్నప్పుడు అవి చదవాలి. ఎందుకంటే జీకేలో ఇక్కడ నుండి వస్తాయి ఎవరు చెప్పలేరు. కానీ ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ స్కీమ్స్ నుండి మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు సో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఖచ్చితంగా ఎగ్జామినర్ అడగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకు వాటి మీద అవగాహన ఉందా లేదా అనేది కూడా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనము తెలంగాణ అంశాలకు సంబంధించి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వము వాటన్నిటి గురించి మీరైతే చదివి ఉండాలి. తప్పకుండా అక్కడ నుండి బిట్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు కరెంట్ అఫైర్స్ మనము చదువుతున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ లింకప్ స్టాక్ జీకే కూడా ఉంటుంది. సో ఆ కరెంట్ అఫైర్స్తో పాటు ఆ లింకప్ స్టాక్ జీకేని కూడా మనము ఆ విధంగా చదువుకుంటే మనము ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ని అని చదువుతాం, కానీ అవే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము మనం. ఎందుకంటే అది ఎక్కడ నుండైనా ఇవ్వచ్చు వాళ్ళు, దానికి లిమిట్ అనేది లేదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఎక్కడ నుండి ఇచ్చినా మనము క్వశ్చన్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ స్కీమ్స్ కావచ్చు, మన అవార్డ్స్ కావచ్చు, అదేవిధంగా నోబెల్ ప్రైజులు కావచ్చు, ఇవన్నిటిని మీరు వీటిలోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రం. అదే ఎలక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ మన లోక్సభ ఎన్నికలు కావచ్చు, మన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్ని కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఏ బుక్ తీసుకోమంటే మట్టపల్లి రాఘవేంద్ర సార్ అయితే బుక్ అయితే రిలీజ్ చేస్తలేరు. సో ఆ సార్ది ఉంటే చాలా బెటర్ అవుతుంది. కానీ ఆ సార్ చెప్పినటువంటి నోట్స్ కానీ ఎక్కడ దొరికితే అది సంపాదించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఆ సార్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నప్పుడే దాని స్టాక్ జీకే కూడా చెప్పడం అనేది, ఆ విధంగా నోట్స్ కూడా రాపిస్తారు సార్. కాబట్టి అది చాలా బెటర్గా ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి. ఒకసారి అది మీకు ఎక్కడన్నా జిరాక్స్ సెంటర్లలో కావచ్చు, ఎవరైనా మీ మిత్రులు పోయి ఉంటే అది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఎస్ఎన్డేస్లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బుక్ కూడా బాగానే ఉంది. సో దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. 2024 సంబంధించిన అంశాలని ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్. ఇది క్లియర్ అయిపోయింది కదా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే ఓకే కదా. అంటే ఖచ్చితంగా మనం అకాడమిక్ బుక్ ఉంటే అది చదవండి, అది లేకుంటే జంగం విశ్వనాథ్ సార్ది ఆ మెటీరియల్ తీసుకోండి. మనము మంచి స్కోర్ అనేది చేయగలుగుతాం. ఇది 20 మార్క్స్ కదా. ఈ 20 మార్క్స్కి మీకు డిఎస్సిలో ఒక 15 to 16 మార్క్స్ వస్తే మీరు కాంపిటీషన్లో ఖచ్చితంగా ఉన్నట్టు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పిఏఈలో మనము 15 నుంచి 16 మార్కులు అయితే స్కోర్ చేయగలగాలి. నెక్స్ట్ ఇక కంటెంట్ చూడండి. ఇదంతా మీరు మార్నింగ్ 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ అన్ని సబ్జెక్టులకు టైం అనేది మీరు మీకు అనుకూలంగా, మీకు ఏ టైం ఎట్లా అనుకూలంగా ఉంటే, ఏ సబ్జెక్ట్ అనుకూలంగా ఉంటే ఆ సబ్జెక్ట్ అనుకూలంగా మీ యొక్క టైంని సెట్ చేసుకొని దాంట్లోనే మీ యొక్క బ్రేక్ కూడా తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక గంటన్నర చదివిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మీరు బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేయండి. మైండ్కి కొద్దిగా రిలీఫ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మిత్రమా, చదివిన అన్నీ మనకు గుర్తుండవు, అది మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గాలి అంటే మనము ఖచ్చితంగా ఎక్కువ సార్లు చదవాలి. అంటే రివిజన్ అనేది ఉండాలి. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే నువ్వు అంత గెట్ ఆన్ అవుతావు, జాబ్ అనేది కొట్టగలుగుతావు. ఎందుకంటే మనము ఈ యొక్క ఎగ్జామ్స్లలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనం చేయాల్సిందల్లా ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే రివిజన్ ఎక్కువ చేస్తామో ఆ 4 ఆప్షన్లలో కరెక్ట్ అయిన సమాధానాన్ని, కరెక్ట్ ఆన్సర్ని మనము ఎంచుకోవడం అనేది ఈజీ అవుతుంది. రైట్. ఇవి 20 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కంటెంట్ 45 మార్క్స్ ఉంటాయి. మొత్తం మనకు 45 మార్క్స్ ఉంటాయి కంటెంట్. ఈ పేపర్ ఎడ్జిటి వాళ్ళకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మీరేం చదవాలి? టెక్స్ట్ బుక్స్ ఎక్కడ నుండి 3rd క్లాస్ నుంచి 10th వరకు కూడా ఏమని మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో, మనకు లింకప్ టాపిక్స్ మాత్రమే. సో లాంగ్వేజెస్కి ఇది సెట్ కాదు. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్ ఇవి ఖచ్చితంగా 10th వరకు మీరు చదవాల్సిందే. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. సో మిగతా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉన్నాయి కదా. సో ఇవి లింకప్ టాపిక్స్ మాత్రమే ఏమన్నా ఉంటే 9th, 10thలో చదవాలి. లేకుంటే 8th వరకు ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి మిత్రమా, తెలుగు అయితే మీరు చూశారు, ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చింది. పైన అంటే బిరుదులు కావచ్చు, రచనలు కావచ్చు, ఏ అంశమైనా తీసుకొని తెలుగుకు సంబంధించి మీరు గ్రామర్ పాయింట్ కూడా తీసుకోండి, ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని టెక్స్ట్ బుక్ నుండి వచ్చాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్సే చదవాలి 3rd నుంచి 10th వరకు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి. ఇక్కడ చూడండి, 4th క్లాస్లో ఎలుకా విందు పాఠాన్ని రాసిన కవి పేరు అడిగారు, దాశరథి కృష్ణమాచార్యులు. అవునా కదా? కాబట్టి ఫస్ట్ తెలుగు టెక్స్ట్ బుక్లు కంప్లీట్ చేయండి. ఆల్రెడీ మనం చదివే ఉన్నాం టెట్, కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ మాత్రమే ఇవి. ఈ 40 డేస్లో రివిజన్ మాత్రమే చేయాలి. మీరు కొత్త అంశాలు చదివేటి జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రమే. వీటన్నిటిని మీరు రివిజన్ పర్పస్లోనే చదవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్, ఇది కూడా మనకు 3rd క్లాస్ ఇంగ్లీష్ టు 10th క్లాస్ ఇంగ్లీష్ వరకు మీరు టెక్స్ట్ బుక్ని చూసే ప్రయత్నమే చేయండి. మిత్రమా, ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే ఏమవుతుందంటే మనం అక్కడ ఎగ్జామ్లో మన టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అక్కడ మన ఆప్షన్లో మన యొక్క ఆన్సర్ ఎంచుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్నే చదవాలి. సో నేను అనే విషయం ఏంటంటే, టెట్కి ఇప్పటివరకు మీరు ఏమైతే చదివారో దాన్ని మళ్ళీ చదవండి. మళ్ళీ కొత్త బుక్స్ తీసుకొచ్చి యాడ్ చేయకండి వాటిని. ఏదైనా మీరు టెట్కు
ఒకవేళ మీరు మెటీరియల్ చదివి ఉంటే ఆ మెటీరియల్స్ని ఇప్పుడు కూడా మళ్ళీ రివిజన్ చేయండి. దాంతోపాటు ఒక్కసారి టెక్స్ట్ బుక్ని చూడండి, ఒక్కసారి మాత్రం చూడండి. ఎందుకంటే మీ మెటీరియల్ లెసన్ వైజ్ ఉంటాయి కదా మెటీరియల్స్, ఆ చదివిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ను ఒకసారి చూడండి. టైం ఉన్నప్పుడు ఆ చదివేటప్పుడే ఆ టెక్స్ట్ బుక్ను కూడా ఒకసారి రిఫర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒకసారి చూసుకోండి మిత్రమా. మ్యాథ్స్ కూడా 10th వరకు చేయండి, సైన్స్ కూడా 10th వరకు చూడండి, సోషల్ కూడా 10th వరకు చూడండి. కానీ ఇక్కడ చెప్పే విషయాన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే 8th వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. 8th వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని ఫస్ట్ రివిజన్ చేయండి. దాని తర్వాత 6th 7th 8thలో ఉన్నటువంటి టాపిక్స్ ఏమైనా 9th 10thలో ఉంటే అప్పుడు అక్కడ 9th 10thలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాటిని చదివే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మన గోల్ ఏంటి, 8th క్లాస్ వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్గా రివిజన్ అనేది చేసుకోవాలి. ఓకే, రివిజన్ అయిపోయినాక 9th 10thలో ఉన్నటువంటి అంశాలను కూడా ఒక్కసారి ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్స్ అనేటివి 9th 10th నుండి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. టెట్లో అంటే మనకు 8th వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. కానీ డిఎస్సిలో మనకు 9th 10thలో లింకప్ టాపిక్స్లోకి వెళ్ళి 100% ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లింకప్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో సోషల్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ ఎట్లా 10th వరకు చేయాల్సిందే, సైన్స్ అండ్ సోషల్ కావచ్చు, ఆ లింకప్ టాపిక్స్ ఏమున్నా ఒకసారి వాటిని మీరు చూసుకొని ప్రయత్నం చేస్తే మనం స్కోర్ అనేది ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇంకోటి మిత్రమా, ఫస్ట్ అయితే నేను ఏం చెప్తున్నాను, 8th క్లాస్ వరకు ఫస్ట్ పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోండి. రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే మనకు అంత ఎక్కువ స్కోర్ వస్తుంది, అన్ని ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లు పెట్టగలుగుతాం. ఎందుకు, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రివిజన్ ఎక్కువ సార్లు చేస్తే మనం ఆ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ని గుర్తుపట్టడం మాత్రమే ఉంటాయి. 4 ఆప్షన్లు ఉంటే మనం ఒక ఆప్షన్ని గుర్తుపట్టాలి, సరైన దాన్ని గుర్తుపట్టాలి, అంతే కదా. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సరైన దాన్ని గుర్తుపట్టాలి అంటే మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి, వేరే ఆప్షన్ లేనే లేదు. మన యొక్క స్మార్ట్ వర్క్ ఏంటంటే ఫస్ట్ 8th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత లింకప్ ఉన్నటువంటి 9th 10thలో చదవండి. దాని తర్వాత మీరు మీ యొక్క స్మార్ట్ వర్క్ ఏంటంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మర్చిపోతూ ఉంటాం. సో ఇది ఇప్పుడే గుర్తుంటలేదు అనే విషయం మనకు గుర్తొస్తూ ఉంటాయి, మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టెన్షన్ పడకండి. మనం రివిజన్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ఆ యొక్క క్వశ్చన్ చదివి కింద 4 ఆప్షన్లు చూస్తే మనకు సరైన సమాధానం అనేది ఆటోమేటిక్గా మనకు గుర్తుకు వస్తుంది. కాబట్టి మీరైతే ఎక్కువ సార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మనకు మొత్తం కాంటెంట్ ఎన్ని మార్క్స్, 45 మార్క్స్. ఈ 45 మార్క్స్కి మనకు దగ్గర దాదాపుగా మనకు 35 to 40 స్కోర్ మీరు చేయగలగాలి. ఖచ్చితంగా 35 to 40 స్కోర్ మీరు ఖచ్చితంగా ఈ కంటెంట్లో హెచ్జిటి వాళ్ళు ఈ 5 సబ్జెక్టులలో 35 నుంచి 40 స్కోర్ మీరు ఖచ్చితంగా చేయగలగాలంటే ఏం చేయాలి, రివిజన్ చేయాలి. మన టార్గెట్ ఏంటి, రివిజనే. ఇప్పుడు అలా టెట్కి మొన్న దాకా చదివారు కదా, సో ఈ రివిజన్ చేయండి అంతే. మీరు ఇప్పటివరకు ఒకవేళ టెక్స్ట్ బుక్ చదివితే మళ్ళీ టెక్స్ట్ బుక్నే చదవండి, మళ్ళీ కొత్త మెటీరియల్స్ అవి ఇవి ముట్టద్దు. మనం ఫస్ట్ నుండి ఏమైతే చదివామో అవే చదవాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ మెటీరియల్స్ చదివితే మళ్ళీ మెటీరియల్సే చదవండి. మెటీరియల్స్తో పాటు ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూడండి. ప్రతి ప్రశ్న ఎగ్జాంపుల్తో సహా టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది. కాబట్టి మెటీరియల్ వాళ్ళు ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లే కాకుండా బయట వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు మెటీరియల్స్లో. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం టైం అనేది సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో డైరెక్ట్ ఎగ్జామ్నర్ ఎట్లా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని డైరెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు చూశారు కదా, రసజ్ఞ కావచ్చు, అవన్నీ మీరు మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి పెడగాగి. ఇక పెడగాగి ఎంత మనకు 15 మార్క్స్ ఉంటుంది. 15 మార్కులకు ఇది ఖచ్చితంగా మనం డిఎడ్లో ఉన్నటువంటి బుక్స్, డిఎడ్ వాళ్ళు డిఎడ్ బుక్స్, బిఎడ్ అంటే మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ బుక్స్, సో వాటిని మాత్రమే చదవాలి. ఒకవేళ మీకు లేకుంటే మెటీరియల్, ఒకవేళ మొన్నటి దాకా టెట్కి మెటీరియల్స్ ఒకసారి చదివి ఉంటే మెటీరియల్స్ని చదవండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్స్నే మళ్ళీ రివిజన్ చేయండి. ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. ఈ 15 మార్కులు ఉంటాయి. మరి 15 మార్కులకు దీంట్లో ఎంత స్కోర్ చేయగలగాలి, దాదాపుగా 12 మార్కులు అయితే మీకు ఖచ్చితంగా ఈ పెడగాగిలో రావాలి. టోటల్ మనకి ఎన్ని మార్క్స్, 80 మార్క్స్. 80 మార్క్స్కి మీకు ఈ డిఎస్సిలో మీకు 65 to 70 మార్క్స్ అనేటివి మీరు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్టే. మీ యొక్క డిస్ట్రిక్ట్కి అనుగుణంగా మీకు జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవి 65 to 70 ఇక్కడ వచ్చి మీకు టెట్లో మీరు క్వాలిఫై అయినా 10 మార్క్స్ ఉంటాయి. అంటే దాదాపుగా మీకు 80 మార్కులు అనేటివి
80-75 మార్కులు అనేటివి అవుతాయి. కాబట్టి మీరు ఈ విధంగా స్కోర్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకొని మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ని రివిజన్ చేయండి. టెట్ ఎగ్జామ్ అయిపోయిందని సంశయంలో పడిపోకండి మిత్రమా. చదవండి, మార్నింగ్ ఇవ్వండి, టైం వేస్ట్ చేయకండి. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ అయిపోయి కూడా వన్ డే అయిపోతుంది. కాబట్టి మిత్రమా, మీరు అందరూ మీ యొక్క టార్గెట్ స్కోర్ అనేది 65 to 70 ఓన్లీ డిఎస్సిలోనే. టెట్ మార్క్స్ తర్వాత యాడ్ అయితే అవి మీకు డిఎస్సిలో 65 to 70 మార్క్స్ మీరు స్కోర్ చేసిరంటే ఈ టీచర్ జాబ్ మీదే ఇక. సో కాబట్టి ఆ విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మీకు 18 గంటలలో మీరు రోజుకి ఒక 12 గంటలు చదివి 6 గంటలు మీరు బ్రేక్కి కేటాయించుకోండి. 12 గంటలు సబ్జెక్టులకు కేటాయించుకొని మీరు మీ యొక్క రివిజన్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, ఎస్జిటి వాళ్ళైనా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు టెట్కి పేపర్ 2కి చదివిన వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్కి, ఒకవేళ మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివితే మీకు ఇప్పుడు సైన్స్ ఉండదు కాబట్టి మ్యాథ్స్ ఒకటే మీరు 6th to 10th వరకు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 6th to 10th లింకప్ ఇంటర్, అంటే లింకప్ టాపిక్స్ ఏమైనా ఇంటర్లో ఉంటే వాటిని కూడా చేసే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ అయితే మీరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఫస్ట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయండి. అది ముంగట పెట్టుకుని టెక్స్ట్ బుక్ అన్ని సొల్యూషన్ మీరు దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. ప్రతి క్వశ్చన్ మళ్ళీ టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు. మన డిజిట్ కూడా చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే ఇస్తున్నారు. కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 6th to 10th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలిగితే మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా సైన్స్ రాసేవారు, మనకు బయాలజీ రాసేవాళ్ళు బయాలజీ 6th to 10th వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ మీరు క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్లోనే చదవండి. ఒకవేళ మెటీరియల్స్ ఉంటే మెటీరియల్స్ని చదవండి. ఓకేనా? సో మీరు ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతారు. సో ఇది మన యొక్క 40 days ప్లాన్ని మీరైతే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సెట్ చేసుకొని 18 గంటలలో 12 గంటలు మీరు చదివే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గౌట్ టీచర్ జాబ్ మీ సొంతం అవుతుంది. 100%గా చెప్తున్నాను. మీకు 65 to 70 మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. డిఎస్సి పేపరు టెట్ ఉన్నంత ఈజీగా ఉండకపోవచ్చును. కొద్దిగా అప్లికేషన్స్ అనేటివి కూడా టఫ్నెస్ అనేది కూడా డిఎస్సిలో అనేది పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి మీరు టైంనిగా వృధా చేయకండి, సమయాన్ని వృధా చేయకండి. మీరు చదవండి, రివిజన్ చేయండి, మీ జాబు మీకు వచ్చేస్తుంది. రైట్? సో ఇది 40 daysకి సంబంధించి 960 hours 960 గంటల్ని మీ యొక్క తలరాతని మార్చబోతున్నాయి ఈ 960 గంటలు. కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది మీరే ఒకసారి మనసుల మీద చేసుకొని అంచనా వేసుకొని మీరు చదివే ప్రయత్నం అయితే స్టార్ట్ చేయండి. రైట్? ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను. మీ యొక్క జాబ్ వచ్చే వరకు నా యొక్క హెల్ప్ మీకు ఉంటుంది. మీకు ఏం డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.